మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ విశ్వనాథ్ అండ్ సన్స్ సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతూ ఉంది. ఎలా ఉంది సార్ మీకు ఆ సినిమా? చాలా బాగుందండి. ఎందుకు బాగుంది సార్? ఎందుకు బాగుందంటే బాగుంది సినిమా. ఎందుకు బాగుందంటే అంటే కూర్చున్న దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్గా ఉండటం ఒకటండి ఫస్ట్ పాయింట్. సార్ సెంటిమెంట్ అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న సినిమాలు చాలా సినిమాలు చూస్తా ఉన్నాం. ప్రశాంతంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫస్ట్ నవ్విచ్చాడు, ఏడిపించాడు, ఏడిపిస్తూ నవ్విచ్చాడు. ఒక రకంగా అద్భుతమని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే పర్టికులర్గా హిలేరియస్గా బాగుంది. ఈవెన్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. టోటల్ ఫిలిమే బాగుందండి. ఐడియా ఆఫ్ ద ఫిలిం ఇస్ గుడ్. ఒక రిలేషన్షిప్స్ పర్టికులర్గా తల్లి కొడుకు, భార్యాభర్తలు, వాళ్ళున్న పిల్లలు, వాళ్ళ మనస్తత్వాలు, ఇట్లా దెర్ ఆర్ సో మెనీ యాంగిల్స్ అండి దాంట్లో మాట్లాడటానికి. తండ్రి కొడుకులు, తల్లి పిల్లల రిలేషన్షిప్, తల్లి కొడుకు రిలేషన్షిప్ ఒకటని కాదు. నేను ఇప్పుడు కోతలు రాయడని ఒక సినిమా తీశానండి లాంగ్ బ్యాక్. చిరంజీవి గారితో తీశాను. చేసిన సినిమా దాంట్లో ఏంటంటే చిరంజీవి గారికి ప్రపంచంలో ఉన్న అలవాట్లన్నీ ఉంటాయి ఆ క్యారెక్టర్కి. అయితే ఎప్పుడైతే తండ్రికి ఇబ్బంది కలుగుతుందో, తండ్రిని కాపాడటం కోసం తండ్రి మీద పడ్డ కేసును తన మీద తీసుకుని తన జైలుకి వెళ్ళి ఉరిశిక్ష అనుభవిస్తానికి తయారైపోతాడు. అంటే ఇంట్లో పనికిరాడు అని చెప్పి ఇంట్లోంచి ఎళ్ళగొట్టారు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ని. వీడు చేసే తప్పుడు పనులని ఇంట్లో సహించలేక, మర్యాద గల కుటుంబం మంది, మర్యాదగా తీసేస్తున్నాడు వీడు అని చెప్పి వాడిని ఇంట్లోంచి ఎళ్ళగొడితే, ఏ మనిషినైతే ఏ తండ్రి అయితే తన్నేసి ఎళ్ళగొట్టాడో ఆ తండ్రి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ కొడుకు అతన్ని కాపాడతాడు. ఇది బేసిక్ లైన్ అది సినిమా. సో అక్కడ నాకు ఇక్కడ కూడా ఏంటంటే ఆ అమ్మాయి హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి అన్ని లక్షణాలు ఉంటాయి. ఓ తాగేస్తుంది, తిరిగేస్తుంది, ఏంటంటూ చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. బట్ ఆ అమ్మాయి ఎప్పుడైతే ఈ సెంటిమెంట్ వచ్చిందో, ఆ బిడ్డ మీద తనకు వచ్చే ఇది కానీ మమకారం కానీ, ఇవాళ జనరేషన్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పారు ఇతని మీద కూడా ప్రేమ కలుగుతుంది నాకు. అంటే ప్రేమకు వయసుతో సంబంధం లేదంటాడు. దాన్ని బాగా చర్చించారు ఆ సినిమాలో. నాకు నచ్చింది ఏంటంటే నిజంగా ప్రేమకు వయసుతో సంబంధం లేదు, కానీ హీరోతో చెప్పించారు. ఏం చెప్పించారు? ఇవాళ సంబంధం లేదు, నాకు బాగుంటుంది నీతో ఉండాలంటే. అంటే నాకు బాగుంటుందని అతను ఎక్కడ చెప్పలా, బట్ అతని మనసులో అనుకున్నది బాగుంటుంది. కానీ 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు గ్యాప్ ఉంది మన ఇద్దరి మధ్య. ఇవాళ నీకు 22, నాకు 42. ఇవాళ ఇంకా నాకు ఓపిక ఉంది. నాకు 60 వచ్చేటప్పటికి నీకు 40 వస్తాయి, నాకు 80 వచ్చేటప్పటికి నీకు 60 వస్తాయి. సో అప్పుడు నేను నడవలేకపోవచ్చు, కదలలేకపోవచ్చు, ఏమీ చేయలేకపోవచ్చు. నాకు నువ్వు సేవలు చేస్తా కూర్చోవాలి, లేకపోతే నేను చచ్చిపోవచ్చు. సో ఇది ఎప్పుడు పనికొచ్చేది కాదు, ఈక్వేషన్ పనికొచ్చేది కాదు. మనిషి ప్రేమించడంలో తప్పు లేదు, కానీ మనిషికి మనిషి ఆసరాగా ఉండాలంటే మొగుడు పెళ్ళాలు అంటే ఎప్పుడూ కలిసి ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉండాలి. అందుకే పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఉండకూడదు అనేది. అంటే ఒకళ్ళకొకళ్ళు చచ్చిపోయేదాకా తోడు నీడుగా ఉంటారు. 100 ఏళ్ళు కలిసి ఉండాలనే కదా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. 1 సంవత్సరం అటు ఇటుగా పోయేటట్టుగా ఉండేటట్టు ఉంటే వాళ్ళకి ఏజ్ సరిపోతుంది. ఎప్పుడైతే 20 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది, 20 ఏళ్ళు అంటే ముందోడికి ఫస్ట్ ఎప్పుడైనా టపా కడతా అనుకుంటున్నా. 20 ఏళ్ళ ముందు టపా కడతాడు ఈవిడికంటే. 20 ఏళ్ళ ముందు టపా కడితే ఈవిడ బతికేమవుతుంది అనేది అతను చాలా చాలా
చక్కగా చర్చించారు. అంటే ఈ లైన్తో ఆల్రెడీ మనకు సినిమాలు వచ్చాయి. మీరు చెప్తున్న పాయింట్ ఎవరు చర్చించలేదు. ఇప్పుడు రాములో అతనికి పెద్ద పిల్లాడు ఉంటాడు, జమున పెళ్లి చేసుకుంటుంది. ముందానై ముడిచ్చులో కూడా తెలుగులో 3 ముళ్ళు తీశారు, జంధ్యాల గారు తీశారు. అవును. దాంట్లో కూడా అమ్మాయికి వాడికి కొంత ఏజ్ గ్యాప్ ఉంటుంది, ఆ పిల్లవాడు ఉంటాడు. కొంచెం ఏజ్ గ్యాప్ ఉంటే పర్లేదు, ఇది ఎక్కువ మరి 20 సంవత్సరాలు. సంతోషంలో కూడా ఉంటుంది అది, ఆ గ్యాప్. సంతోషం నాగార్జున గారి సినిమాలో కూడా నాగార్జున గారిని పెళ్లి చేసుకుంటుంది కదా ఆ పిల్లవాడు ఉన్నప్పటికీ. కానీ మీరు చెప్పిన ఈ పాయింట్ ఎవరు చర్చించాలి? 20 ఏళ్ళ తర్వాత మనం ఏమవుతాము, నీకు నాకు అనేది చాలా నచ్చిన పాయింట్. సినిమా కాబట్టి కలిపారా కలపలేదనేది చాలా తెలివిగా కలిపాడో కలపలేదో చెప్పకుండా వదిలేశాడు సినిమాని, అది వేరే సంగతి. కానీ చర్చించిన విధానం బాగుంది. అట్లాగే ఆ అమ్మాయి అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండాలంటే ఇవాళ జనరేషన్ గురించి మనం మాట్లాడతాం. అవునవును. నేను ఆ రోజుల్లో తీసినది. ఈ రోజుల్లో జనరేషను ఆ రోజు మగపిల్లడు కాబట్టి చిరంజీవి గారు నడిచిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు ఇంకా అట్లాగే ఉన్నారని అతను చెప్తూ, బట్ వాళ్ళకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గానే ఉంటారు అని చెప్పటం. ఇది నాకు మొన్న జంతర్ మంతర్ చూసినాక, నాకు జంతర్ మంతర్ చూడకముందు ఈ పిల్లలకి ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దేశాన్ని గురించి అని అనుకోవాలి. అదర్వైజ్ కూడా ఆవరాగా ఉంటారు అనుకున్నాను. బట్ వాళ్ళు ఎంత బాధ్యతగా చేశారు, ఎంత శాంతియుతంగా చేశారు, ఎన్ని బాగా చేశారు, ఎన్ని సాధించారు చూసినాక ఆ మూడే నాకు ఇంకా బాగా ఎక్కేస్తుంది. ఈ టైంలో ఈ సినిమా చూసినాక ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా ముందు ఏంటి అసలు దేనికి సంబంధం లేదు, దేని లెక్క చేయదు. అది లెక్క చేయని క్యారెక్టరు సడన్గా ఒక అనుబంధాలు కోసం ఆ అమ్మాయి తాపత్రయపడ్డ ఇది అద్భుతంగా చేశారు. అంటే మన సొసైటీలో ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ మిస్ అవుతున్నాము కదా, మిస్ అవుతున్న వాటిని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే మనకేమైనా అట్లా ఎక్కువ కనెక్ట్ అవుతున్నామా? డెఫినెట్గా అంతే, డెఫినెట్గా ఎప్పుడు కూడా అంతే సార్. ఇప్పుడు మనకు అందని ఈవెన్ యాక్షన్ సినిమా తీసుకోండి, నేను ఒక మనిషిని కూడా కొట్టలేను, 100 మందిని మాట దేవుడు ఎరుగు. కానీ అక్కడ హీరో 100 మందిని తిరిగి ఎగిరిగే తంత అంటే అస్సలు మనకు కొట్టు ఉంటుంది. అట్లాగే ఇక్కడ బంధాలు కూడా మనం అటు తెలుసుకున్నాం. ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో ఒక సెన్సేషనల్ హిట్ సినిమా ఉందండి తెలుగులో. ఆ హిట్ సినిమాకి డబ్బు, మదం, అహంకారం కనపడుతుందండి ఆ హీరో క్యారెక్టర్లో. ఇక్కడ క్యారెక్టర్లో అహంకారం ఉండదండి, అణుకు కనపడుతుందండి, బంధం కనపడుతుందండి, ఒకళ్ళకు ఉన్న మనిషికి ఉండే రిలేషన్షిప్ ఒకటి ఉంటుందండి. డ్రైవర్ సీన్ చాలా బాగుంటుంది. డ్రైవర్ సీన్ చెప్పే రిలేషన్షిప్ అంటే మనకి బిల్డప్ ఎట్లా ఇచ్చారంటే ఈ సినిమాలో చాలా సీన్లు ఏంటి వీడు అనే హీరో క్యారెక్టర్ అనుకుంటా అంటే దానికి తీసుకొచ్చి లింక్ వేసేటప్పుడు అద్భుతమైన లింక్లు వేస్తున్నారండి. రైటింగ్ పవర్ఫుల్. అంటే యాక్చువల్గా కొత్త సినిమా ఏం కాదు, కొత్త సీన్ ఏం కాదండి, బట్ చెప్పిన విధానం డైరెక్టర్ అద్భుతంగా చెప్పాడు. నాకు రాఘవేంద్రరావు గారు కృష్ణ గారితో 3-4 సినిమాలు చేశారు మొదట్లో, అని పోయినాయి. అప్పుడు ఆయన ఒక సినిమా కానీ తీశాడు, ఊరికి మొనగాడు అని. ఊరికి మొనగాడు చాలా పాత సినిమా కదా, ఊరు నుంచి ఎక్కడో వచ్చాడు, అల్లుడు ఇల్లు ఊరు సరి చేశాడు, ఆ పిల్లని కూడా చేసుకున్నాడు, సూపర్ హిట్. చాలా సింపుల్ కథ, సూపర్ డూపర్ హిట్. అందులోనండి ఇట్లాగే ట్రీట్మెంట్, ప్రతి సీను ఒక రివర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు కూడా దీంట్లో డ్రైవర్ సీన్ తీసుకోండి, డ్రైవర్ని రానివాడు ఏంటి మనిషి దున్నపోతా ఇట్ట చేస్తాడు ఏంటి అంటే 6 నెలల నుంచి కూర్చోబెట్టి బయట ఆపుతాడు ఏంటని, ఎందుకు ఆపాడు అనేది మనకు ఆ సీన్ చేసేసరికి అసలు కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఇంత అద్భుతం అనమాట. అట్లా మన ఏడిపించిన సీన్లు చాలా ఉన్నాయి. డెఫినెట్గా వెంకీ అట్లూరి నిజంగా ఆ రైటింగ్ అద్భుతం అండి, ఆలోచించిన కథ అద్భుతం. ఈవెన్ ఆ ప్రొడ్యూసర్లు సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఆ సినిమా చేయటం కూడా అద్భుతం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవడు చూస్తాడు ఇటువంటి కథ అనుకునే కథ అది. బట్ ఆ కథని సూర్య హీరో కూడా ఒప్పుకొని చేయటం కూడా గొప్పే. అతను పెద్ద హీరోనే, అతను నాకు ఆయన కోసం 2 ఫైటింగ్లు పెట్టిన 1000 కోట్ల సినిమా 2 ఫైట్లతో మారిపోతుందండి, కథ అదే కదండి. అనవసరం అనిపించాను, అనవసరమైన కథలు అయినా ఉంటే తప్పదు. కొన్ని అవసరానికి మాస్ కోసం కొన్ని చేస్తూ ఉంటారు, బట్ అదర్వైజ్ డెఫినెట్గా చాలా అద్భుతాలు సృష్టించిన సినిమా నా ఉద్దేశంలో, నా వరకు పర్సనల్గా
నాకు పర్సనల్గా బాగా నచ్చింది. సో మీరు అడుగుతున్నవి ఉన్నాయే, వీటన్నిటి గురించి నేను మళ్ళీ ఒక వారం తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడిగా మంచిని గురించి మాట్లాడుకోవచ్చు కలెక్షన్స్ అయిపోయేదాకా. తర్వాత దాంట్లో ఇది ఉంటే బాగుండని నాకు అనిపించింది, అదే అదే. మీకు అనిపించింది కాదు, నాకు అనిపించినవి దీంట్లో ఇది ఇలా ఉంటే బాగుండు అనుకునేవన్నీ ఒక వారం తర్వాత మళ్ళీ చెప్తాను కావాలంటే. ఇప్పుడు మాత్రం సినిమా బాగుంది. నిన్న ఆల్మోస్ట్ హౌస్ఫుల్. నిన్న రోజు full అవుతుంది సార్, రోజు full. 4:30 ఆటకి వెళ్ళా నేను. అవును, బిగ్ డేస్లో కూడా ఫుల్ అవుతుంది. నిన్న వర్కింగ్ డే కదా, మండే. 4:30 ఆటకి వెళ్తే ఆల్మోస్ట్ థియేటర్ ఫుల్. ఒక 10 సీట్లు ఖాళీ ఉన్నాయి. అంటే రాధికా గారు కూడా సినిమాకి చాలా ప్లస్ అయ్యారు అసలు, ఆ తల్లి క్యారెక్టరు. అందరూ అన్ని క్యారెక్టర్ ఎవరు బాగా తప్పేం చేయలేదు, అందరూ బ్రహ్మాండంగా చేశారు. నాకు రవీనా టాండన్ క్యారెక్టర్ అసలు వేస్ట్. ఎందుకు ఈఎంఐని పెట్టారు, అంత డబ్బులు ఇచ్చి ఈఎంఐని పెట్టారంటే క్లైమాక్స్ అంతా ఐఎంఐ మీద నడిపించారు మొత్తం అంతా. అట్లా ఏదో చేసుకొచ్చారు, దానికి ఉన్న లింకులు పెట్టుకుంటూ వచ్చారు, ఇవన్నీ చేశారు. అంటే సినిమా అయిపోయినా కూర్చొని మాట్లాడితే చాలా అన్ని పాత సినిమాల్లో సీన్లు లాగానే ఉంటాయి. ఇందాక చెప్పానే, అంతకుముందు వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమా ఉంది, ఆ సినిమానే ఉంటుంది ఆల్మోస్ట్ ఇది కూడా ఒక రకంగా. అవును. అయితే అందులో ఆ క్యారెక్టర్ అహంకారంతో, డబ్బున్న మదంతో చేసే పనులు అక్కడ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డబ్బుతో కూడా మంచి చేయొచ్చు అని చూపిస్తారు. రీజనబుల్. ఫ్యామిలీ రిలేషన్షిప్ని కాపాడుకుంటూ మంచి చేసుకుంటూ కాపాడుతాం. ఇది అదేమో అహంకారంతో ప్రతిదీ చిట్కేసి కాపాడుకోవటం, అది వేరు తేడాలు ఉన్నాయన్నమాట. సో ఇది నిజంగా సమాజాన్ని కూడా ఉత్తేజపరిచే సినిమా. అదేమో ఊరి కమర్షియల్ సినిమా, ఇది ఉత్తేజపరిచే సినిమా. కానీ చాలా మంది డైరెక్టర్లు రైటింగ్ బలంగా ఉండాలని ఇప్పటికీ ఎందుకు నమ్మడం లేదు సార్? ఈ బలంగా రైటింగ్ చేశాడు కదా ఈ ఇది సినిమా. ఇది బలంగా ఉంది, దీన్ని చూసైనా. దీన్ని చూశాను కదండి. ఇప్పుడు ఈ మధ్యకి వచ్చే సినిమాలన్నీ రేటింగ్లు బలంగానే ఉంటున్నాయండి. ఇప్పుడు మొన్న వచ్చిన చెన్నై లవ్ స్టోరీ రేటింగ్ దానికి సేవింగ్ అన్నారు, అంతకుముందు బేబీ రేటింగే సేవింగ్ అన్నారు. అట్లా మీకు చూసుకుంటా ఉంటే సినిమా మా ఇంటి బంగారం, మా ఇంటి బంగారం రైటింగే, లిటిల్ హార్ట్స్ రైటింగే. ఎవరో చెప్తున్నారు ఆ రైటర్ అసలు అద్భుతం అండి, అతను 3-4 సినిమాలు చేశాడు, నాకు తెలియదు. అతని రైటింగ్స్ అద్భుతం అండి అని చెప్తున్నారు. సో అట్లా ఈ మధ్య రైటర్స్ చాలామంది చాలా బాగా రాస్తున్నారు, బ్రహ్మాండంగా రాస్తారు. ఇప్పుడు అతను సామాజిక వర్గమున ఎవరో రైటర్ నాకు తెలియదు. అవును సార్, ఆయన కూడా చాలా బాగా రాశాడు, బ్రహ్మాండంగా రాశారు. మంచి అదంతా రైటింగ్ సినిమానే. రైటింగ్స్. సో అట్లా రైటింగ్స్ ఉన్న సినిమాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. సో బాగా రాస్తున్నారు పిల్లలు, అద్భుతంగా రాస్తున్నారు. 35కి రాసిన అతను బాగా రాశాడు, 35కి. సో మనం ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే మనకు గుర్తుండి చావట్లేదు, కానీ మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి రైటింగ్స్ ఉన్నాయండి, బాగా చేస్తున్నారు. డైరెక్టర్స్ కూడా అద్భుతంగా చేస్తున్నారు. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఒకసారి చేసినాక వెంటనే మళ్ళీ దాన్ని 1000 కోట్ల సినిమా చేద్దాం అనే ప్రయత్నంలో ఏదో చేయబోయి ఏదో చేస్తూ ఉన్నారు. అంటే మీరు మామూలు సినిమాని ఒక నిర్మాత దర్శకుడిగా చూస్తారా, ఒక ప్రేక్షకుడిగా చూస్తారా? నేను ప్రేక్షకుడిగానే చూస్తాను సార్. నిర్మాత దర్శకుడు నాకు ఎందుకంటే ఇప్పుడు నేను దాని మీద విశ్లేషణ చేస్తే నాకు వచ్చేది లేదు. లేకపోతే సినిమా ఇప్పుడు ఎంజాయ్ చేస్తానికి వెళ్తాం, సినిమా బాగోపోతే లేచి వచ్చేస్తాను. నేను ఎక్కువసేపు కూర్చోను, మ్యాక్సిమం ఒక అరగంట అయిపోయేసరికి ఎక్కలేదనుకోండి, ఎందుకు మనకి టైం వేస్ట్ అక్కడ కూర్చోవటం అని చెప్పి వచ్చేస్తా బయటికి. థియేటర్ ఎంత గొప్ప సినిమా అయినా. అండ్ అట్లా వచ్చేసిన 2-3 సినిమాలు సెన్సేషనల్ హిట్లు అయిన సినిమాలు ఉన్నాయి నాకు. మళ్ళీ మీకు డౌట్ రాలేదా ఈ సినిమా ఎందుకు ఆడిందని? ఎందుకు డౌట్ అండి, జనానికి నచ్చింది, మనకు నచ్చలేదు, సింపుల్ అండి. అంటే ప్రతి విషయం నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదండి. మన ఇద్దరం చాలా వాటిలో ఏకీభవించవచ్చు, బట్ ఒక పర్టికులర్ విషయంలో మనం ఏకీభవించకపోవచ్చు. సిమిలర్గా అట్టగనండి 80% సినిమాలు నాకు నచ్చిన ప్రజలకు నచ్చుతున్నాయి, ఓ 20% వాళ్ళకి నాకు తేడా ఉంటుంది కదా. అంటే మన బ్రాటప్, మన భావజాలం ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఇందాక చెప్తున్నాను కదా, ఒక సినిమా సెన్సేషనల్ హిట్ అండి అది, బట్ అహంకారం కనపడుతుంది ఆ సినిమాలో. ఈ సినిమాలో అణుకువ కనపడుతుంది. అణుకువతో సక్సెస్ ఇచ్చారు, అహంకారంతో కూడా సక్సెస్ ఇచ్చారు. 2 సెన్సేషనల్ హిట్లే సినిమాలు. సో అణుకువ కూడా కమర్షియల్ అవ్వచ్చు, అహంకారం కూడా కమర్షియల్ అవ్వచ్చు, సెంటిమెంట్ కమర్షియల్ అవ్వచ్చు, ఒక ఫీల్ కమర్షియల్. డీసీ ఉంది, మన నేను చెప్పాము, డీసీ ఉంది, దాంట్లో ఒక ఫీల్ ఉంది, ఆ ఫీల్ కమర్షియల్ తీసుకొచ్చాడు. సో ఇవాళ డైరెక్టర్లు ఆలోచించే విధానం రకరకాలుగా మారుతున్నారు. ఏ నెగిటివ్ని కూడా పాజిటివ్గా చేసుకునే తెలివితేటలు వచ్చినాయి పిల్లలకి. సో మనం దాన్ని చూసి గర్వపడాలి.
అయితే సమాజానికి పనికొచ్చేటట్టు చేస్తామనేది ఎంతవరకు పనికి వస్తుంది అనేది చూసుకోవాలి. బట్ మన అనుకున్న డీసీ కానీ ఇవాళ అనుకున్న ఇది కానీ డెఫినెట్గా సమాజానికి కూడా మంచి చేస్తుంది. సినిమా ఎంజాయ్ చేస్తున్నారు, విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా థియేటర్లో. కానీ ఈ సినిమాల్లో యూనివర్సాలిటీ అంటారు, విశ్వజనీయత అంటే సార్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అనకాపల్లిలో హిట్ అయిన సినిమా అనంతపూర్లో కూడా హిట్ అవుతుంది, అనంతపూర్లో హిట్ అయిన సినిమా ఎక్కడో ఖమ్మంలో కూడా హిట్ అవుతుంది. లేదా ఒక మారుమూల ప్రాంతంలో అంటే కల్చర్స్ వేరుంటాయి, భాషలు యాసలు అన్నీ వేరుంటాయి, కానీ హిట్ అంటే హిట్టే. ఆ మ్యాజిక్ ఏంటి సార్? నాకు అదేం లేదు, అటువంటి ఏం లేదు, లేనివి కూడా ఉన్నాయి. ఎక్కడో అరుదు మీరు రే చుక్క పెకటి చుక్క ఏదో సంథింగ్ ఉండదు. భానుచంద్ర సినిమా ఒక ఊళ్ళో 1 year ఆడింది, ఒక ఊళ్ళో మొత్తం, మిగతా పెద్దగా ఎక్కడ ఆడాల. అదేంటి ఆ ఊరు ప్రత్యేకత ఏంటి సార్? కృష్ణరాజు గారి, రాఘవేంద్రరావు గారిది కాదు త్రిశూలం. త్రిశూలం ఓన్లీ వైజాగ్ డిస్ట్రిక్ట్ హిట్ అది. అదే అన్ని చోట్ల ఆడింది అది. అన్ని చోట్ల మామూలుగా ఆడింది, అక్కడ 100 రోజుల పైన ఆడింది సినిమా. అదేంటి వాళ్ళు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? అంటే మీరు అన్నారు కాబట్టి కొన్ని సినిమాలు చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అదే అన్ని సినిమాలు అట్లాంటి కాదు, కొన్ని సినిమాలు అట్లా ఆడుతూ ఉంటాయి. అట్లాగే హేమవర్ధనరావు గారిది ఏదో సినిమా ఒకటి ఉండాలి, బందర్లో సంవత్సరం ఆడింది. అదృష్ట జాతకుడు తీశారు ఆయన, చిన్న సినిమా, చిన్న ఆర్టిస్టులది, ఏదో దేవుళ్ళది సినిమా. సో అట్లా కొన్ని సినిమాలు ఎందుకు ఆడతాయో తెలియదు, కొన్ని చోట్ల ఆడేస్తూ ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక నచ్చే అంశం ఉండి లేకపోతే దాన్ని ఓన్ చేసుకుంటే ఆ పర్టికులర్ ప్రాంతం మనకి హిందీలో ఎక్కువ కనపడతాయి. అటు పంజాబ్లో ఆడే సినిమాలు ఉంటాయి కొన్ని, అటు బీహార్లో ఆడే సినిమాలు కొన్ని ఉంటాయి. అట్లా రకరకాలంటే వాళ్ళకి భాషలు యాసలు చాలా తేడా ఉంటాయి. మనకే ఉంటాయి, బట్ మనకి కొంచెం యూనివర్సల్, మీరు అన్నట్టు యూనివర్సల్ హిట్లే ఉంటాయి ఎక్కువగా. ఇట్లా ఒక ప్రాంతంలో ఆడతాం అనేది చాలా తక్కువగా ఉంటుంది సినిమా. ఒక 10 లక్షలు 20 లక్షలు ఎక్కువ తక్కువ చేస్తే చేయొచ్చు, కానీ డిస్పారిటీ ఎక్కువ ఉన్న సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. సంతోషం సార్, మంచి విషయాలు చెప్పారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.